గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణ హిస్టరీలో భాగంగా కొన్ని చాప్టర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో శాతవాహన పూర్వయుగం అని చెప్పేసి ఆ చాప్టరైజేషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ చాప్టర్లో మనం అస్మక రాజ్యం గురించి, సబక రాజ్యం గురించి, కోటిలింగాల రాజ్యం గురించి కూడా ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో మనకి రాజ్యాలు స్టార్ట్ అయిన ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో శాతవాహనుల యుగం అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం, తెలంగాణలో శాతవాహనుల గురించి మనం వాళ్ళకి చారిత్రక ఆధారాలు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏమేమి డిస్కస్ చేసినామంటే వాళ్ళ విదేశీ సాహిత్యాన్ని చూసాం, స్వదేశీ సాహిత్యాన్ని చూసాం, వాళ్ళ నాణ్యాలను పరిశీలించాం, అట్లే వాళ్ళకు ఉండేటువంటి ఆ పురావస్తు త్రవ్వకాలను చూసాం. సో ఇవన్నీ కూడా శాతవాహనులకి మన దగ్గర దొరికేటువంటి సోర్సెస్ అన్నమాట. అంటే ఏం చెప్తున్నాయో చెప్పుకున్నాం. నాణ్యాల మీద శీలకుడు ఉందని చెప్పేసి చెప్పుకున్నాం, విద్యాంక నాణ్యాలను పిలుస్తారని చెప్పాం. అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నాణ్యాలు కూడా శాతవాహనుల గురించి మనకి కాస్త సమాచారాన్ని ఇస్తున్నాయి. మనం విదేశీ సాహిత్యాన్ని చూసుకున్నాం. విదేశీ సాహిత్యంలో మనకి మెగస్థనీస్ కానివ్వండి, ప్లినీ న్యాచురల్ హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వాళ్ళ అంటే శాతవాహనుల యొక్క వాణిజ్యం గురించి మనకి ఇస్తుందని చెప్పుకున్నాం. స్వదేశీ రాజుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, స్వదేశీ రాజ్యాల గురించి. అయితే మనం శాతవాహనులకు సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని వివాదాలను కూడా చూడడం జరిగింది. ఎందుకంటే చరిత్ర అనేది స్పష్టమైనటువంటి నిర్వచనం లేదు కాబట్టి, మన దగ్గర చారిత్రక ఆధారాలు లేవు కాబట్టి మనం ఏ గ్రంథాలు చెప్తున్నాయో వాటిని తప్పకుండా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి శాతవాహనుల కాలంలో. వాళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్లు వచ్చింది. ఒకళ్ళేమో ఆర్యులు అంటారు, మరి కొంతమంది ఏమో వాళ్ళు ద్రావిడ్లు అని పిలుస్తారు. కొంతమంది ఏమో శాతవాహనులు ఏ కులానికి సంబంధించిన వారు, ఒకళ్ళేమో మిశ్రమ కులం అంటారు, ఒకళ్ళేమో బ్రాహ్మణ కులము అంటారు, ఒకళ్ళేమో మనకి శాతవాహనులకు సంబంధించి వాళ్ళు ఏ జాతి వారు అని చెప్పేసి కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళు యక్షజాతి వారా లేకపోతే నాగజాతి వారా అని చెప్పేసి, అంటే రకరకాల వాదనలు అనేవి శాతవాహనుల కాలంలో మనకు వినబడుతున్నటువంటి సమాచారాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం శాతవాహనుల యొక్క జన్మస్థలం కూడా మన దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పుకున్నాం. ఒకళ్ళేమో కర్ణాటక అన్నారు, ఒకళ్ళేమో మహారాష్ట్ర అన్నారు, కొంతమంది ఏమో ఆంధ్ర అన్నారు, ఒకళ్ళేమో పుట్టింది కర్ణాటక కానీ అక్కడ పరిపాలన చేసింది మాత్రం ఆంధ్ర అని చెప్పేసి మరికొంతమంది. అంటే మనకి ప్రీవియస్ క్లాస్లో ఏ చరిత్రకారుడు చెప్పాడని చెప్పేసి మనం ఆ శాతవాహనుల యొక్క వివాదాలు, దాంతోపాటు శాతవాహనులకు అనేక రాజధానులు ఉన్నాయని, మనకి ధరణికోట అని, కోటిలింగాలని, మెదక్లో కొండాపూర్ అని, అంటే ఇవన్నీ కూడా మనం శాతవాహనులకు సంబంధించిన సోర్సెస్ని చూస్తున్నాం. అంటే దాని మించి మాత్రమే మనల్ని బిట్ అడుగుతాడు. మరి నేను ఇవాళ క్లాస్లో శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ దేశాన్ని భారతదేశంలో తెలంగాణలో శాతవాహనులు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించారు. కాబట్టి అసలు ఎవరెవరు పరిపాలించారు, ఏ రాజు పరిపాలించాడు, ఏమన్నా యాగాలు చేశాడా, ఏ రాజ్యాన్ని దండెత్తాడా, ఏమన్నా శాసనాలు వేయించాడా, ఇవన్నీ మనం పొలిటికల్ హిస్టరీలో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా మనకు వివాదం ఉంది సార్. ఏ వివాదం అంటే మనకి పురాణాల ప్రకారం మాత్రమే శాతవాహనుల యొక్క రాజుల చరిత్ర చెప్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, పురాణాలు ఎప్పుడూ కూడా రాజుగారి యొక్క వంశావళిని తెలియజేస్తాయని చెప్పాను. అట్లనే మనకి ఒక 2 పురాణాలు శాతవాహనుల గురించి ఒక సమాచారాన్ని ఇస్తున్నాయి. మరి ఏది నమ్మాలి సార్? ఏది నమ్మాలంటే చెప్పడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాయు పురాణం ఉందండి. వాయు పురాణం ఏం చెప్తుందంటే శాతవాహనుల రాజులు 17 మంది రాజులు పరిపాలించారని చెప్తుంది. దాదాపు 400 నుంచి 450 సంవత్సరాల వరకు పరిపాలించారని చెప్తుంది. మత్స్య పురాణం ఏముంటుంది అంటే లేదండి, 30 మంది రాజులు పరిపాలించారు తెలంగాణలో శాతవాహనుల రాజుల సంఖ్య 30 మంది. మరి ఇప్పుడు ఏది నమ్మాలి సార్ అంటే మనం ఎక్కువగా, అంటే చరిత్రకారులు ఎక్కువగా నమ్మేటువంటి విషయం కానివ్వండి, చరిత్రకారులు ఎక్కువగా ఆదరిస్తుంది ఏంటంటే మత్స్య పురాణాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మత్స్య పురాణం 30 మంది రాజులు శాతవాహనులు అని చెప్తున్నారు కాబట్టి 17 మంది రాజులు వాయు పురాణం ఉంది. 17 మంది రాజుల కంటే ఇక్కడ ఎక్కువ రాజులు అవపడుతున్నారు కాబట్టి ఒక దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి వీళ్ళ గురించి, అంటే మనం ఇప్పుడు నేను తీసుకున్నటువంటి రాజకీయ చరిత్ర మనకి శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రని ఏ పురాణం నుంచి తీసుకున్నానంటే మత్స్య పురాణం నుంచి తీసుకోవడం జరిగింది.
తెలంగాణలో శాతవాహనుల యుగము, రాజులు, రాజ్యాధికారము ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. మీకు ఉత్తర భారతదేశంలో మౌర్యుల యుగము, చంద్రగుప్త మౌర్యుడు ఎలా స్టార్ట్ అయ్యాడో, దక్షిణ భారతదేశంలో రాజ్య స్థాపన ఎక్కడితో స్టార్ట్ అవుతుందంటే నీకు ఓవరాల్గా శాతవాహనుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను చూసుకుందాం. నేను డిస్కస్ చేస్తానండి. ఒక 8-9 మంది రాజుల గురించి డిస్కస్ చేస్తాను. ఆ రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, లేకపోతే ఆ రాజు యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా, ఆ రాజుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి. టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో వాటి మించే ప్రశ్న అడుగుతున్నాడు. రాజుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని మించి అడుగుతున్నాడు. అక్కడక్కడ బిరుదులు అడుగుతాడు, లేకపోతే రాజు ముద్రించిన నాణాలు ఏంటని అడుగుతాడు, లేకపోతే ఒకసారి రాజు ఏ భాషలో ఏమైనా గ్రంథాలు రచించాడో, రచిస్తే ఏ భాషలో ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ కూడా మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రకు సంబంధించిన విషయాన్ని మనం గమనించవచ్చు. నేను మొదటిగా దీంట్లో ఒక మొదటి రాజు గురించి డిస్కస్ చేస్తాను. అతడే శ్రీముఖ. యాక్చువల్లీ పురాణాల్లో ఇతన్ని శ్రీముఖుడు అని పిలిచారు. అంటే మత్స్య పురాణం ప్రకారము శాతవాహన రాజ్య స్థాపనలో ఉండేటువంటి మొట్టమొదటి రాజు, ఆ రాజు ఎవరయ్యా అంటే శ్రీముఖ అని చెప్పేసి మనకి మత్స్య పురాణం చెప్తుంది. ఈయన గురించి ఒక 2-3 అంశాలు మీకు డిస్కస్ చేస్తాను. ఇతను పురాణాల ప్రకారం మొదటివాడు. నేను చెప్పాను ఏ పురాణం తీసుకున్నామో, మత్స్య పురాణం తీసుకున్నామో, మత్స్య పురాణం ప్రకారం ఇతను మొదటివాడు. ఇంకోటి, ఇతనికి సంబంధించినటువంటి 7 రాగి నాణ్యాలు, ఒక 14 నాణ్యము మనకి జగిత్యాల జిల్లా కోటిలింగాల్లో బయటపడింది. సో జగిత్యాల జిల్లా కోటిలింగాల్లో మనకి ఇతని 7 రాగి నాణ్యాలు, కాపర్ కాయిన్స్ అండి. అంటే నాణ్యం ఎలా ఉంటుందంటే కాపర్తో తయారు చేయబడి ఉంటుంది. 7 రాగి నాణ్యాలతో పాటు ఒక 14 నాణ్యము. మీకు రావాల్సిన డౌట్, సార్ 14 నాణ్యం అంటే ఏమిటి? ఇది ఒక మిశ్రమ లోహం అండి. వెండి మరియు రాగిని కలిపి ఒక నాణ్యంగా, ఒక కాయిన్గా తయారు చేసేదాన్ని 14 నాణ్యము అంటారు. అంటే మనకు కోటిలింగాల్లో 7 రాగి నాణ్యాలు దొరికాయి, ఒక 14 నాణ్యం దొరికిందని. మనకి ఎవరికి సంబంధించిన నాణ్యం దొరికింది? శ్రీముఖుడికి సంబంధించిన నాణ్యాలు దొరికినాయని మనకు మత్స్య పురాణం చెప్తుంది. ఇది మూడో విషయం ఏంటంటే, అసలు ఒక జైన గ్రంథాల ప్రకారం ఇతను ఒక తిరుగుబాటులో మరణించాడని జైన గ్రంథంలో రాసి ఉంది. ఆ తిరుగుబాటు ఏంటో మనకు తెలియదు. అతను ఏ రాజుతో యుద్ధం చేశాడనేది కూడా తెలియదు మనకి. సో ఓవరాల్గా జైన గ్రంథం ఈయన పురాణాల ప్రకారం మొదటివాడే, కానీ చివరికి ఈయన చనిపోయింది మాత్రం ఒక ప్రజా తిరుగుబాటులో. ప్రజా తిరుగుబాటు అంటే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేశారని, ఆ దాడిలో ఈ రాజు చనిపోయాడని చెప్పేసి మనకి ఏ గ్రంథం చెప్తుందంటే జైన గ్రంథం చెప్తుంది. ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్గా ఉందండి. సరే, ఇప్పుడు జైన గ్రంథాలు ఒక ప్రజా తిరుగుబాటులో ఇతన్ని చంపారు, జైన గ్రంథాలు ఎందుకు ఇతను నెగిటివ్గా రాశాయి? ఎందుకంటే జైన గ్రంథాల ప్రకారం జైన మత స్థాపకుడు ఋషభనాథుడు అన్నాను కదా, మరి అక్కడ కూడా జైన మతమే కదా, వీళ్ళు కూడా జైన మతమే కదా, ఎందుకు జైన మతం ఇలా రాసిందంటే, కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈయన మొదట జైన మతాన్ని తీసుకున్నాడంట. చివరి తన యొక్క చివరి రాజ్యంలో, చివరి రాజ్య సంవత్సరంలో అతను వైదిక మతాన్ని తీసుకుని ఉన్నాడు. ఆ కారణాల చేత ఒకవేళ జైన మత గ్రంథం ఈ విధంగా రాసి ఉంటుంది తప్ప, సో ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ స్టోరీ అనేది ఇక్కడ అవసరం లేదు. ఓవరాల్గా ఆయన ఎప్పుడు చనిపోయాడు? ఒక ప్రజా తిరుగుబాటులో చనిపోయాడని ఎవరు చెప్తున్నారనేది మాత్రమే ఇంపార్టెంట్, మనకి జైన గ్రంథాలు చెప్తున్నాయి. సో ఇది మనకి శ్రీముఖుడికి ఉండేటువంటి పొలిటికల్ హిస్టరీ. ఓకేనా? వీటిలోంచి ఖచ్చితంగా మనకి బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే శ్రీముఖుడి తర్వాత అతని సోదరుడు మనకి రాజ్యాధికారానికి వచ్చాడండి. అతని పేరు కృష్ణ. యాక్చువల్లీ మత్స్యపురాణంలో ఇతన్ని కన్హా అని పిలువబడడం జరిగింది. కృష్ణ అన్న కన్హా అన్న ఒకటే. నేను చెప్పానండి, పూర్తి సమాచారం మన దగ్గర లేదు. మనం ఏ పురాణాలు అయితే పట్టుకున్నావో వాటిలో ఏది ఉంటే అదే చదువుకోవాలి. అది ఫ్యాక్ట్ జరిగిందా లేదా మనకి ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఇన్స్క్రిప్షన్స్ బయట పడలేదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఆ కృష్ణ లేదా కన్హా అనేటువంటి వాడు రెండవ రాజుగా వచ్చాడు. వాడెవడయా అంటే ఈ శ్రీముఖుడి యొక్క సోదరుడు. సరే, ఇతని గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇతనికి సంబంధించిన నాణాలు కూడా మనకి మహారాష్ట్రలో నెవాసా అనేటువంటి ప్రాంతంలో దొరికాయండి. ఇప్పుడు ఆయన ఏమో కోటిలింగాల్లో దొరికాయి, ఈయనేమో మహారాష్ట్రలో నెవాసా అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. అంతేకాకుండా ఇతని గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, నాసిక్ శాసనం ప్రకారం, నేను చెప్తానండి, మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతంలో నాసిక్ శాసనం వస్తుంది. నేను గౌతమపుత్ర శాతకర్ణి దగ్గర డిస్కస్ చేస్తాను. నాసిక్ శాసనం ప్రకారము ఇతను అధికారికి, ఒక మహామత్తర అనేటువంటి అధికారికి బౌద్ధుల కోసం ఒక విహారాన్ని నిర్మించాడు అనేటువంటి స్టేట్మెంట్ మనకి ఏ శాసనం చెప్తుందంటే నాసిక్ శాసనం చెప్తుంది. మీకు ఎమ్మటే
విహారము. విహారము అంటే అర్థం ఏమిటి సార్? ప్రీవియస్ క్లాస్లో మనం బౌద్ధ మతం అనగానే స్తూపం గురించి కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ విహారము అంటే బౌద్ధ మతస్థులు ఉండేటువంటి ఆ యొక్క రెసిడెన్సీని, ఆ యొక్క వాళ్ళ యొక్క ఇళ్ళని ఏమని పిలుస్తారు అంటే విహారము అని పిలుస్తారు. ఒకసారి ప్రశ్న, విహారముకు మరొక పేరేమిటి? ఆరామము. ఇది ఆ ప్రశ్న అడుగుతాడు. సో ఓవరాల్గా మనకి కన్హా గురించి మనకి రెండు విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి ఏంటంటే ఇతను మహారాష్ట్రలో నాణ్యాలు దొరికాయని, రెండేమో నాసిక్ శాసనం ప్రకారము ఇతను బౌద్ధుల కోసం ఒక అధికార విహారాన్ని నిర్మించాడని చెప్పేసి మనకి నాసిక్ శాసనం చెప్తుంది. ఇది మనకి కన్హా గురించి ఉండేటువంటి ఒక రాజ్యం. ఇతని తర్వాత మళ్ళా మనకి శ్రీముఖుడు యొక్క కొడుకు వచ్చాడు, మొదటి శాతకర్ణి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ హిస్టరీలో మనకి శాతకర్ణి అనేటువంటి పదము, ఆ వంశం పేరే వాళ్ళు పెట్టుకోవడం జరిగిందండి ఇక్కడ. సో మొదటి శాతకర్ణి వచ్చాడు, ఈయన ఒక 18 సంవత్సరాలు పరిపాలించాడండి తెలంగాణలో. శాతవాహనుల కాలంలో ఒక 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని గురించి చూసుకుందాం. ఇతని భార్య నాగానిక. యాక్చువల్లీ మన నాగానిక అనేటువంటి శాసనం వేసింది. ఆ శాసనం పేరు నానాఘాట్ శాసనం, మనకి నాసిక్ జిల్లాలో వస్తుంది. సో నానాఘాట్ శాసనం ప్రకారము ఆ భార్య వేసినటువంటి ఆ శాసనంలో ఇతని విజయాలన్నీ కూడా వివరించబడ్డాయట. ఏ శాసనం చెప్తుంది మనకి? నానాఘాట్ శాసనం చెప్తుంది. నాసిక్ శాసనం ఒక విధంగా చెప్తే నానాఘాట్ శాసనం ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి ఇగో మాల్వాని విదర్భలను జయించాడు, అతని విజయగాథలన్నీ కూడా ఈ శాసనంలో పేర్కొంది. ఎవరామె? నాగానిక. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇకపోతే ఇతనికి 2 బిరుదాలు ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్, బిరుదాలు అనే పదాన్ని ఉపయోగించాలి. ఇతని బిరుదులు ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే ఇతను దక్షిణ ప్రజాపతి మరియు ఇతని బిరుదులు దక్షిణ ప్రజాపతి మరియు అప్రతిహత చక్ర అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నాయండి. సో ఇతనికి ఓవరాల్గా 2 బిరుదులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని బిరుదు అడుగుతాడు, ఏమని అడుగుతాడు అంటే దక్షిణ ప్రజాపతి అనే బిరుదు తీసుకున్నటువంటి తొలి శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణుడు. దట్స్ ఆల్. అదేవిధంగా మనకి అప్రతిహత చక్ర అనే బిరుదు తీసుకున్నటువంటి శాతకర్ణి రాజు ఎవరు? ఈ క్రింది వానిలో చెప్పాలి. టక్కన ఆన్సర్ ఏంటంటే మొదటి శాతకర్ణి. సో ఇతని గురించి సంబంధించి చరిత్ర ఇంకోటి ఏం చెప్తుందంటే ఇతను ఒక 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగము, 20 ఇతర యాగాలు చేసినట్లుగా మనకి శాసనం తెలియజేస్తుంది. సో ఇతని గురించి సమాచారం ఏంటంటే నేను ఇక్కడ 2 పదాలు ఉపయోగించాను సార్. ఒకటి అశ్వమేధ యాగము, రెండోది రాజసూయ యాగము. మీకు ముందు సార్ యాగాలంటే ఏమిటి? ఏదైనా ఒక బలమైనటువంటి కోరికను దేవుడికి తెలియజెప్పడం కోసము అగ్నితో ఆ దేవుణ్ణి పూజించడాన్ని ఏమని పిలుస్తారంటే యజ్ఞయాగము అని పిలుస్తారు. అయితే ఇక్కడ అశ్వమేధ యాగము అన్నాను. అశ్వము గుర్రము, మేధము బలి ఇవ్వడము, యాగము యాగం చేయడం. అంటే ఒక గుర్రాన్ని బలి చేసే యాగాన్ని ఏమని పిలుస్తారంటే అశ్వమేధ యాగము అని పిలుస్తారు. ఈయన పూణే దగ్గర ఒక అశ్వమేధ యాగం చేసినట్టు కూడా మనకి ఒక నాణెం మీద బయటపడింది. నాణెం మీద ఈ మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం చేసినట్లు. కొంచెం డీప్గా తెలుసుకోవాలండి. అశ్వమేధ యాగము, ఒక గుర్రం ఉంటుంది, ఒక రాజ్యంకు వెళ్తుంది, ఆ రాజ్యాలన్నీ తిరుగుతుంటుంది. ఎవరైతే రాజుకి సామంతుడు కాడో ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని సంహరిస్తాడు. 2 సంవత్సరాల పాటు యాగం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఈ యాగం జరిగిన చివరి రోజున ఆ గుర్రాన్ని తీసుకొస్తారు. విచిత్రం ఏంటంటే గుర్రమే కాదండి, ఇక్కడ 600 ఎద్దులను, 21 ఆవులని, ఒక గుర్రాన్ని బలి ఇస్తారు. దీంతో ఏ యాగం ముగుస్తుందంటే అశ్వమేధ యాగం ముగుస్తుంది. ఇంటర్వ్యూ ఉందనుకోండి, అశ్వం గురించి ఒకటే చెప్పొద్దు, 600 ఎద్దుల గురించి చెప్పాలి, 21 ఆవుల గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్గా అశ్వమేధ యాగము ఎక్కడ బయటపడింది? పూణేలో బయటపడింది. ఎవరిది? మొదటి శాతకర్ణిది. సో ఇది ఓవరాల్గా అశ్వమేధ యాగానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ అండి. సో ఈయన అశ్వమేధ యాగం చేసినట్టు మనకి కొన్ని నాణ్యాలు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మనకి రాజసూయ యాగము మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటి రాజసూయ యాగము? రాజు దైవత్వం పొందుటకు, ఆ దేవుడి దగ్గర దైవత్వం పొందుటకు రాజు చేసే యాగాన్ని ఏమని పిలుస్తారంటే రాజసూయ యాగము అని పిలుస్తారు. సో ఈయన ఓవరాల్గా అశ్వమేధ యాగాలు చేశాడు, రాజసూయ యాగం చేశాడని చెప్పేసి మనకి ఇతని గురించి చరిత్ర చెప్తుంది. ఓకేనా? అంతేకాకుండా ఇతను భారతదేశంలో మొట్టమొదటిగా అగ్రహారాలు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కూడా మొదటి శాతకర్ణే. ఎప్పుడైతే బ్రాహ్మణులకు నువ్వు అగ్రహారాలుగా భూములు కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రాంతాలు కానివ్వండి,
లేకపోతే ఆహార పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు భూములను దానంగా ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారంటే అగ్రహారాలు అని పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదటిగా, మనకి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా అగ్రహారాలు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన తొలి ఏకైక రాజు ఎవరంటే శాతవాహన రాజు. దట్స్ ఆల్. ఏం చెప్తుంది ఇతని గురించి అంటే, ఇతను బ్రాహ్మణులకు గోవులను దానంగా ఇచ్చాడు, గుర్రాలను దానంగా ఇచ్చాడు, ఏనుగులను దానంగా ఇచ్చాడు. అంతేకాకుండా బంగారు వెండి నాణ్యాలతో పాటు 13 గ్రామాలను దానంగా ఇచ్చినట్లు మనకి చరిత్ర చెప్తుందండి. సో ఓవరాల్గా బ్రాహ్మణులకి గోవుల్ని దానంగా ఇచ్చాడు, గుర్రాలని ఇచ్చాడు, ఏనుగుల్ని ఇచ్చాడు, వెండి రాగి నాణ్యాలు కాయిన్స్ను కూడా దానంగా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బ్రాహ్మణుడికి అంటే చాలామంది బ్రాహ్మణులందరికీ కూడా 13 గ్రామాలను దానంగా ఇచ్చాడని మనకి చరిత్ర చెబుతుంది. ఇక్కడ మిమ్మల్ని అడిగే ప్రశ్న, శాతవాహనుల కాలంలో మొట్టమొదటిగా అగ్రహారము అనే కాన్సెప్ట్ మొదలైంది. అగ్రహారం ఎవరికి ఇస్తారు? బ్రాహ్మణులకి. ఎవరిస్తారు? రాజు ఇస్తాడు. ఏమేమి ఇవ్వచ్చు? నీకు గుర్రాలు ఇవ్వచ్చు, గోవులు ఇవ్వచ్చు, బంగారు వెండి నాణ్యాలు ఇవ్వచ్చు, గ్రామాలను ఎక్కువ ఇవ్వచ్చు. మనం చూస్తామండి. నెక్స్ట్ చరిత్ర ముందుకు పోతా ఉంటే ఎక్కువగా గ్రామాలను దానంగా ఎవరికి ఇచ్చారంటే బ్రాహ్మణులకే ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు అంటే బ్రాహ్మణులకి ఇంపార్టెన్స్ అనేది అక్కడి నుంచి మొదలైంది అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే మనకి నానాఘాట్లో ఒక బౌద్ధ గుహాలయాల్లో వీళ్ళ యొక్క రాజకుటుంబీకుల 6 శిల్పాలు బయటపడ్డాయి. ఈ రాజకుటుంబీకులు అంటే మనకి నానాఘాట్ శాసనంలో ఒక గుహ అండి. గుహాలయాల్లో ఒక కాన్సెప్ట్ అండి ఇది గుహ. ఈ గుహలో మనకి ఈ మొదటి శాతకర్ణుడికి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ విత్ శిల్పాలతో బయటపడ్డాయి. అంటే ఏంటి? భార్య ఎవరు? శిల్పం ఉంటుంది. తండ్రి ఎవరు? శిల్పం ఉంటుంది. మామ ఎవరు? శిల్పం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ బయటపడ్డాయి? మనకి నానాఘాట్లో ఒక బౌద్ధ గుహాలయంలో బయటపడ్డాయి. మనకి తల్లి, తండ్రి, ఆ మామ, భార్య, కొడుకు, కూతురు వీళ్ళ పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం బయటపడ్డాయంటే శాతకర్ణి విగ్రహం బయటపడింది. అతని తండ్రి శ్రీముఖ, నేను చెప్పాను ఇందాక శ్రీముఖుడు కుమారుడని, శ్రీముఖుడు యొక్క విగ్రహం బయటపడింది. నాగానిక ఆమె భార్య, అతని భార్య పేరు శాతకర్ణి భార్య పేరు. నాగానిక తండ్రి తనకైరో అంటే మామ అవుతాడండి. తనకైరో విగ్రహం కూడా బయటపడింది. అంతేకాకుండా వేదశ్రీ కుమారుడు, శతశ్రీ ఇంకొక కుమారుడు. అంటే ఓవరాల్గా వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకు బయటపడ్డాయి. మిమ్మల్ని పేరెడుతాడు, తండ్రి ఎవరు, మామెవరు, భార్య ఎవరు, కొడుకు ఎవరు, కూతురు ఎవరు, ఇవి మాత్రమే అడుగుతాడు. ఎలా ఇస్తాడు? ఆల్టర్నేటివ్గా ఆప్షన్స్ ఇస్తాడు. ఏ, బి, సి, డి ఇస్తాడు. దీంట్లో సరిపోల్చండి అంటాడు, లేకపోతే కింది వాటిలో సరి కానిది ఏమిటి అని అడుగుతాడు. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకైతే వాళ్ళ యొక్క శిల్పాలు బయటపడ్డాయన్నట్టు మనకి ఈ యొక్క మొదటి శాతకర్ణి గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక అంటే ఇప్పుడు మొదటి శాతకర్ణి తర్వాత ఉన్నారండి, చాలామంది ఉన్నారు, అవసరం లేదు. నేను ఇంకొక రాజు గురించి డిస్కస్ చేస్తాను. అతనే 2వ శాతకర్ణి. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతని గురించి ఒకటే పాయింట్ డిస్కస్ చేస్తాను. ఇతను 56 సంవత్సరాలు రాజ్యాధికారంలో ఉన్నాడు. అంటే పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశాడు? 56 సంవత్సరాలు చేసినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. సాంచి శాసనం ప్రకారం, ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సాంచి మనకి మధ్యప్రదేశ్లో వస్తుందండి ఈ ప్రాంతము. ఈ శాసనం ప్రకారము ఇతను విదిష మరియు కళింగలను జయించాడని చెప్పుతుంది. విదిష మధ్యప్రదేశ్లో వస్తుంది, కళింగ ఒరిస్సాలో వస్తుంది. ఈ 2 ప్రాంతాలను ఇతను జయించాడని మనకి ఏ శాసనం చెప్తుంది అంటే సాంచి శాసనం చెప్తుంది. అంటే ఈ శాసనం ప్రకారం 2 ప్రాంతాలను జయించాడు. ఒకటేంటి? విదిష, రెండోది కళింగ. ఈ 2 ప్రాంతాలు జయించినట్లుగా మనకి ఇతని గురించి ఒకటే ఒక సోర్స్ బయటపడిందండి. ఇతని గురించి ఇది అనమాట. నెక్స్ట్ ఇతని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే కుంతల శాతకర్ణి వంశం పేరు పెట్టుకుంటున్నారండి వీళ్ళంతా. మొదటి శాతకర్ణి, 2వ శాతకర్ణి, కుంతల శాతకర్ణి వంశం పేరుని తోకగా తగిలించుకుంటూ వస్తున్నారు. సో మనకి కుంతల శాతకర్ణి ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ కుంతల శాతకర్ణి గురించి చెప్పడానికంటే ముందు ఇతని ఆస్థానంలో 2 కవులు ఉన్నారండి. ఆ కవి ఎవరు, అతను రచించిన గ్రంథం ఏంటనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన వచ్చేసి మనకి గుణాఢ్యుడు. ఇతను బృహత్ కథ అనేటువంటి ఒక గ్రంథాన్ని పైశాచి ప్రాకృతంలో రాశాడు. పైశాచి ప్రాకృతం అనేటువంటి భాషలో
పైశాచి ప్రాకృతం తర్వాత పైశాచి అనేది మాండలికము, ప్రాకృతము భాష. మీ అందరికీ ఎంతమంది తెలుసో తెలియదో ప్రతి భాషలో మాండలికాలు ఉంటాయి మిత్రులారా. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ఉంది, కానీ తెలుగులో వివిధ మాండలికాలు ఉన్నాయి. భాష ఒకటే, మాట్లాడే విధానం వేరు. ఎలా ఉన్నాను అని ఆంధ్ర ప్రాంతం వాడు సంబోధిస్తే ఎట్లున్నావు అని తెలంగాణ వాడు ఉపయోగిస్తారు. వీటిని మాండలికాలుగా చెప్తారు. సో భాష ఒకటే, మాండలికం వేరు. ఇక్కడ కూడా పైశాచి ప్రాకృత అన్నానంటే ప్రాకృత భాష పైశాచి అనేది మనకి ఆ యొక్క మాండలికంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ అంటే ఈ కాలంలో ఇతని ఆస్థానంలో గుణాఢ్యుడు ఉన్నాడని, ఇతను బృహత్ కథ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సరే సార్, మీరు ఇప్పుడు మరి మాండలికాల గురించి చెప్పారు కదా, అసలు భారతదేశంలో ఒక 4 రకాలైనటువంటి మాండలికాలు ఉన్నాయి ప్రాకృత భాషలు. ఒకటి మగధి మాండలికము, ఎగ్జాంపుల్ మనకి అశోకుడి శాసనాలండి. రెండోది అర్ధ మగధి మాండలికము, మనకి జైన అంగాలు, ఎగ్జాంపుల్ అంగాలు అంటే గ్రంథాలండి. మనకి జైన మతంలో మొదట పూర్వములు అని ఉండేవి, తర్వాత ఏమైందంటే అవి అంగాలుగా 12 అంగాలు 12 గ్రంథాలుగా చేశారు. సో కాబట్టి మూడవది మహారాష్ట్రీయ మాండలికము, మహారాష్ట్రలో మాట్లాడేటువంటి విధానము. సో మహారాష్ట్రీయ మాండలికం మనకి శాతవాహన శాసనాలు అంటే మనం చెప్పుకునేటువంటి శాతవాహన శాసనాలన్నీ కూడా మహారాష్ట్ర మాండలికంలోనే ఉన్నాయి. మహారాష్ట్ర మాండలికము, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇకపోతే పైశాచి మాండలికము, నేను ఇందాక చెప్పింది ఇది ఒక్కటే బృహత్ కథలో ఉంది. అంటే తెలంగాణలో 2 రకాల మాండలికాలు ఉన్నాయి శాతవాహనుల కాలంలో. ఒకటేమో బృహత్ కథ రాసినటువంటిది, ఇంకొకటేమో శాతవాహనులు అనేటువంటి శాసనాలన్నీ కూడా మహారాష్ట్రీయ మాండలికంలో ఉన్నాయి. ఇది ఓవరాల్గా మనకు ఉండేటువంటి విషయం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బృహత్ కథ అనే గ్రంథం ప్రస్తుతం లభ్యం కావట్లేదు. మనకి ఈ బృహత్ కథ ఆధారంగా 10-11వ శతాబ్దంలో దీని ఆధారంగా కొంతమంది కవులు కొన్ని గ్రంథాలు రచించారు. అవి ఇంపార్టెంట్ అండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి హరిసేనుడు రాసినటువంటి బృహత్ కథ కోశ, ఇది 10వ శతాబ్దంలో మనకు వస్తుందండి. హరిసేనుడు, నేను డిస్కస్ చేస్తాను 10వ శతాబ్దం తెలంగాణ హిస్టరీలో. ఇతను రాసిన గ్రంథం పేరేంటి? బృహత్ కథ కోశ. రెండవది క్షేమేంద్రుడు రాసినటువంటి ఇంకో గ్రంథం ఏంటంటే బృహత్ కథ మంజరి. ఇవి 2 కూడా దేని నుంచి తీసుకున్నారు? ఇగో గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ నుంచి తీసుకున్నారు. అంటే దీని ద్వారా 2 గ్రంథాలు రాశాడు. ఒక ఆయనేమో హరిసేనుడు, ఒక ఆయనేమో క్షేమేంద్రుడు. హరిసేనుడేమో బృహత్ కథ రాశాడు, క్షేమేంద్రుడేమో బృహత్ కథ మంజరి రాశాడు. బృహత్ కథ మంజరి నీకు 11వ శతాబ్దంలో వస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కూడా మనం ఇతని ఆస్థానంలో డిస్కస్ చేయవచ్చు. అతను ఎవరంటే సోమదేవుడు. ఇతను రాసినటువంటి ఆ గ్రంథం పేరు ఏంటంటే కథా సరిత్సాగరం. 11వ శతాబ్దంలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి? సో 11వ శతాబ్దంలో వచ్చినటువంటి కాన్సెప్టు మనకేంటి అంటే సోమదేవుడు రాసినటువంటి కథా సరిత్సాగరం. యాక్చువల్లీ నేను ఇందాక మాట చెప్పానండి, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ లభించడం లేదు అని చెప్పడానికి సోర్సెస్ ఈ కథే. ఏంటంటే ఆనంట కుంతల శాతకర్ణి ఒక పంజాబీ రాణిని ప్రేమించాడట. ఒక పంజాబీ రాణిని ప్రేమించినప్పుడు ఆ పంజాబీ రాజీ ఏమంటుందంటే నువ్వు ఇక్కడికి రావద్దు అంటే ఈ యొక్క ఆనాటి సంస్కృతిలో చెప్పినటువంటి ఆ పంజాబీ రాణి ఆ విషయము ఎవరికి అర్థం కాలేదంటే మొదటి శాతకర్ణికి అర్థం కాలేదట. కాకపోతే ఆయన నవ్వుకుంటూ వెళ్ళి ఏదో కొన్ని స్వీట్స్ మిఠాయిలు తీసుకొచ్చి ఇచ్చాడంట. తీసుకొచ్చి ఇస్తే మేము చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి అని చెప్పేసి వాళ్ళంట అతన్ని చూసి నవ్వారంట. ఆ టయానికి ఇతను బాగా అవమానానికి గురయ్యి 6 నెలల్లో నేను సంస్కృతాన్ని నేర్చుకుంటాని ఎవరితో ఛాలెంజ్ చేశాడంటే ఇగో గుణాఢ్యుడితో ఛాలెంజ్ చేశాడంట. సో సోమదేవుడు చెప్పినటువంటి కరాసరి సాగర్ ఏం చెప్తుందంటే ఈ మొదటి శాతకర్ణి 6 నెలల్లోపే సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. శపథం చేశాడంట గుణాఢ్యుడు ఏమని, 6 నెలల్లో నువ్వు ఈ సంస్కృతాన్ని నేర్చుకున్నట్లయితే నేను రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను మరియు నా గ్రంథాన్ని తగలబెడతాను అని చెప్పేసి ఒక శపథం చేశాడంట. అందువల్లే ఈ గ్రంథం లభ్యం కావట్లేదని ఎవరు చెప్తున్నాడంటే సోమదేవుడు రాసిన కథా సరిత్సాగరం చెప్తుంది.
సో లింక్ ఉందండి, కానీ అది ఫ్యాక్టా కాదా అనేది మనకు అనవసరం. మనకు అడిగే ప్రశ్న కథా సరిసాగరం ఎవరు రచించారు, సోమదేవుడు, ఎవరి ఆస్థాన కవి, మొదటి శాతకర్ణి, దట్స్ ఆల్, అంతకంటే బిట్టు దాటలేడు. సో కాబట్టి ఓవరాల్గా మనకి ఇక్కడ ఇది ఒకటి అండి. దీంట్లో ఇంకొక పర్సన్ ఎవరంటే శర్వవర్మ, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరి శర్వవర్మ అంటే ఇతను సంస్కృతంలో ఇతను కాతంత్ర అనే వ్యాకరణాన్ని రచించాడు. సంస్కృతంలో ఇతను కాతంత్ర అనేటువంటి వ్యాకరణాన్ని రచించాడు. అంతేకాకుండా మనకి వాత్సాయనుడు కామసూత్రాల్లో కూడా కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన కలదు అని చెప్పేసి మనకు వాత్సాయనుడు చెప్తున్నాడు. వాత్సాయనుడు ఏమంటున్నాడంటే కుంతల శాతకర్ణి మాయావతి, తన ఒక భార్య పేరండి మాయావతి, ఈమె దగ్గర అంటే ఇతను కరీర్త అనేటువంటి ఒక భంగిమను ఉపయోగించడం వల్ల ఆమె అక్కడే చనిపోయిందని మనకి ఎవరు చెప్తున్నారంటే ఈ యొక్క వాత్సాయనుడు తమ యొక్క కామసూత్ర గ్రంథాల్లో చెప్తున్నాడు. సో ఓవరాల్గా మొదటి శాతకర్ణి కంటే కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చానంటే నేను ఆస్థానంలో ఉండేటువంటి కవులకు ఇచ్చాను. బృహత్కథ గుణాఢ్యుడు, కాతంత్ర వ్యాకరణ శర్వవర్మ, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. వీళ్ళని ఆధారంగా చేసుకునే గ్రంథాలు వచ్చాయి. అవి నేను ఎడిషనల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే మనకి ఇంకొక రాజు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, పులోమావి వన్. మిత్రులారా, పులోమావి వన్ అని అన్నానంటే పులోమావి 2 ఉన్నాడని అర్థం. చరిత్రకారులు పులోమావి 1, పులోమావి 2 అని ఇవ్వడం జరిగింది. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం పులోమావి 1 ఇతని గురించి చూసినట్లయితే ఇతను బీహార్లోని పాటలీపుత్రంపై దండెత్తి ఆనాటు బీహార్ని సుశర్మ, కన్వరాజ్యం అండి, సుశర్మని అంటే కన్వరాజ్య స్థాపకు, ఆనాడు కన్వరాజ్యాన్ని పరిపాలిస్తున్న సుశర్మను చంపాడని ఇతనని మనకి పాటలీపుత్రంలో దొరికినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఆనాటి కాలంలో పాటలీపుత్రాన్ని సుశర్మ పరిపాలిస్తున్నాడంట. ఎవరి సుశర్మ? కన్వ వంశానికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి మీద దాడి చేసి కన్వవంశం, మొత్తానికైతే కన్వవంశాన్ని చంపారు. ఆ వ్యక్తి ఇతనే అని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ఎవరా ఇతను? పులోమావి 1. ఇది మనకు ఉండేటువంటి పర్సన్ అన్నమాట. ఇకపోతే ఇతని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడండి, హలుడు. హలుడు గురించి ఒకసారి కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రాజ్యంలోనైనా రాజు ఉంటాడు, రాజు పక్కన కవి ఉంటాడు. అంటే రాజుకి ఒక క్వాలిటీయే ఉంటుంది, ఉంటే రాజు క్వాలిటీ ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తి కవి అన్న అవ్వాలి. కానీ ఇక్కడ హలుడు విచిత్రం ఏంటంటే హలుడు రాజు మరియు కవి, అంటే రాజ్యాన్ని పరిపాలిస్తాడు, తను కూడా సొంతంగా కావ్యాలు రచించాడు, గ్రంథాలు రచించాడు. అందుకనే హలుడికి ఇచ్చే బిరుదు ఏంటంటే కవిరాజా అనే బిరుదు ఇచ్చారు. కవి ప్లస్ రాజు, కవిరాజా. శాతవాహనుల కాలంలో కవిరాజా బిరుదు తీసుకున్న వ్యక్తి ఎవరు? హలుడు. దట్స్ ఆల్. సో హలుడు మొత్తం కూడా ఇతను జస్ట్ ఒక 5 సంవత్సరాల వరకే పరిపాలించాడు, చాలా తక్కువ కాలం పరిపాలించాడు. ఇతను కవిరాజా అనే బిరుదును తీసుకున్నాడు. ఇతను 2 ప్రాకృత భాషలో 2 కావ్యాలను రచించాడు. అవి ప్రాకృతంలో ఉన్నాయండి. 2 కావ్యాలు రచించాడు. నెంబర్ 1 వచ్చేసి గాథా సప్తశతి. గాథా కథ, సప్త 7, శతి 100. ఏం తెలియజేస్తుంది హలుడు రాసిన గాథా సప్తశతి అంటే, హలుడు రాసినటువంటి గాథా సప్తశతి 700 శృంగార కావ్యాల గురించి చెప్తుందని చెప్పేసి గాథా సప్తశతి చెప్తుంది. ఏంటి ఇవి ఎందుకు ఉన్నాయి సార్ కవితలు అంటే, ఆనాటి కాలంలో రాధాకృష్ణుడి యొక్క శృంగార లీలలు దీంట్లో వివరింపబడ్డాయని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా సోమదేవుడు ఈ విధంగా ఇందాక ఏ విధంగా కథా సరిసాగరం అనుకున్నామో, ఇప్పుడు కూడా మనకి ఈ యొక్క శర్మవర్మ తర్వాత వచ్చినటువంటి హలుడు కూడా మనకి కవిరాజ బిరుదును తీసుకొని ఇతను గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. మిమ్మల్ని ప్రశ్న, గాథా సప్తశతిలో ఎన్ని వందల శృంగార కావ్యాలు ఉన్నాయి? 700. దట్స్ ఆల్. ఏ భాషలో ఉంది? ప్రాకృత కావ్యాలు. ఇది హలుడు గురించి ఉండేటువంటి ఒక గ్రంథం. హలుడు ఇంకొక గ్రంథాన్ని కూడా రచించాడు. అదేంటి అంటే లీలావతి. ఆ గ్రంథం పేరే లీలావతి అండి. ఏం చెప్తుంది లీలావతి అంటే, మనకి సింహాల రాకుమార్తె లీలావతి అంట. సింహాల అంటే ఆనాటు శ్రీలంక అండి.
శ్రీలంక రాకుమార్తె లీలావతిని హలుడు సప్తగోదావరి తీరంలో, మనం ఇప్పుడు ఏదైతే ద్రాక్షారామం అంటున్నామో ఆ సప్తగోదావరి తీరంలో వివాహం చేసుకున్నాడని మనకి ఈ గ్రంథం చెప్తుంది. ఏ గ్రంథము? లీలావతి. సో లీలావతి గ్రంథంలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? హలుడు ఎవరిని చేసుకున్నాడు? లీలావతిని. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఆ గోదావరి తీరంలో. ఎక్కడది? ద్రాక్షారామం. ఇలా చదువుకుంటూ వెళ్ళాలి సార్. ఇది మనకి హలుడు గురించి ఉండేటువంటి ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను చెప్పిన రాజులంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రాజు ఇంకొక ఎత్తు అండి. మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణలో శాతవాహనులు అనగానే గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి గొప్ప రాజు ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇందాకటి వరకు సీముకుడు అన్నారు, కృష్ణ లేదా కన్హా అన్నారు, మొదటి శాతకర్ణి అన్నారు, రెండవ శాతకర్ణి అన్నారు, కుంతల శాతకర్ణి అన్నారు, హలుడు అన్నారు. ఇక్కడ పేరెంట్స్ సార్ ఇక్కడ గౌతమీపుత్ర శాతకర్ణి అంటే తెలంగాణలో తల్లి పేరును మొదటగా చేర్చుకునేటువంటి ఆచారం ఈయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. గౌతమీపుత్ర శాతకర్ణి. ఎవరి పుత్రుడు? గౌతమిపుత్రుడు. ఎవరైనా శాతకర్ణి, ఆయన పేరు శాతకర్ణి. మాతృసంజ్ఞలు అంటారు వీటిని చరిత్రలో, తెలంగాణ చరిత్రలో వీటిని మాతృసంజ్ఞలు అంటారు. ఇతని కాలం నుంచే మాతృసంజ్ఞలు మొదలయ్యాయి. అంటే తల్లి పేరును ముందుగా పెట్టుకోవడం. చాలామంది తండ్రి పేరును పెట్టుకుంటారు, తల్లి పేరును పెట్టుకుంటారు, ఇంటి పేరును పెట్టుకుంటారు, కొంతమంది కుల పేరును పెట్టుకుంటారు. అట్లనే ఇతను కూడా ఏం చేశాడంటే తల్లి పేరుని తన పేరు ముందుకు చేర్చుకున్నాడు. అందుకని ఇతని పేరు ఏమైందంటే గౌతమీపుత్ర శాతకర్ణి. 23వ రాజండి శాతవాహనుల కాలంలో. చాలా ఇంపార్టెంట్ అండి. ఇతని నుంచి బిట్టు లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. ఏంటి సార్ ఇతని గురించి ఉండేటువంటి ఇంపార్టెన్స్ అంటే, ఇతను నాసిక్లో 4 శాసనాలు లభించాయండి. మనకి మహారాష్ట్రలో నాసిక్లో 4 శాసనాలు లభించాయి. ఏంటి సార్ అంటే అందులో 3 శాసనాలు దాన శాసనాలు, అంటే దాన ధర్మాలు చేశాడు. 3 శాసనాలు దాన శాసనం అంటే ఒకటి ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రశస్తి అవుతుంది, పొగడ్తకు సంబంధించింది అవుతుంది. ఆ 3 దాన శాసనాల్లో చూసినట్లయితే ఈ శాసనాల్లో గౌతమీపుత్ర శాతకర్ణి తన తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ మరియు అతని కుమారుడైనటువంటి వాసిష్ఠ పుత్ర పులోమావిని నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఇతని కొడుకు వాసిష్ఠ పుత్ర పులోమావి వీళ్ళిద్దరూ కలిసి బౌద్ధులకు దానాలు చేశారని, అవే దాన శాసనాలని మనకి ఈ శాసనం చెప్తుంది. అంటే నాసిక్ శాసనంలో తల్లి గౌతమి బాలశ్రీ, పూర్తి పేరు గౌతమి బాలశ్రీ అండి. గౌతమిపుత్ర శాతకర్ణుడు వాసిష్ఠ పుత్ర పులోమావి వీరిద్దరూ కలిసి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క దాన శాసనాలు, అంటే 3 దాన శాసనాలు బౌద్ధులకు దానం చేశారని చెప్పేసి మనకి నాసిక్ శాసనం చెప్తుంది. ఇంకొకటి 4వ శాసనం ప్రశస్తి అని చెప్పాను నేను. ప్రశస్తి అంటే ఏంటి? పొగడ్తకు సంబంధించినది. సో పొగడ్తకు సంబంధించిన శాసనం ప్రశస్తి శాసనం. ఇది గౌతమి బాలశ్రీ తన కుమారుడు యొక్క విజయాలను తెలియజేస్తుంది. ఈ శాసనము తన మనవడైనటువంటి వాసిష్ఠ పుత్ర పులోమావి తను పాలిస్తున్నటువంటి 19వ సంవత్సరంలో ఈ యొక్క శాసనాన్ని వేయించాడని ఎవరు చెప్తున్నారంటే మనకి ఈ యొక్క 4వ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనంలో గౌతమి శాతకర్ణికి అతను చేయించిన రాజ్యాలు, అతనికి ఉండేటువంటి బిరుదాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 3 శాసనాలేమో దాన శాసనము కేవలం బౌద్ధులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. 4వ శాసనం వచ్చేసేమో ప్రశస్తి. ప్రశస్తి అంటే పొగడ్తా అని చెప్పాను. తన కొడుకు ఏ విధమైనటువంటి విజయాలు సాధించాడు, తన కొడుకు విజయాలు సాధించడానికి గల రాజ్యాలు ఏమిటి, ఏ రాజ్యాలు జయించాడు, రాజ్యాలు జయించిన తర్వాత తన కొడుకుకి ఇచ్చినటువంటి బిరుదులు ఏమిటి, ఇవన్నీ ఏ శాసనంలో ఉన్నాయి సార్ అంటే 4వ శాసనంలో ఉన్నాయి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జయించిన రాజ్యాలు చాలా ఇంపార్టెంట్ అండి. జయించిన రాజ్యాలు ఒకసారి చూస్తే మనకి విదర్భ, ఋషిక, ఇవన్నీ మనకి కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తాయి. నెక్స్ట్ మూలక ప్రాంతము గోదావరి నదీ తీర ప్రాంతంలో వస్తుంది. అకారా మనకి మధ్యప్రదేశ్లో మాల్వా దగ్గర వస్తుంది. అలా కాకుండా మనకి అపరాంత, వైజయంతి, అస్సక మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పాను ఇంతకుముందు అస్మక రాజు, అస్మక
16వ షోడశ మహారాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పాను. దాన్ని కూడా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి దాన్ని కూడా జయించాడు. అస్సక మోస్ట్ ఇంపార్టెంట్. శతగిరి, యాక్చువల్లీ శతగిరి అని ఉంటుందండి కొన్ని పుస్తకాల్లో. గిరి అంటే కొండ, శతగిరి అంటే నాగార్జున కొండ, దట్స్ ఆల్. సో శతగిరిలో మనకి ఈ యొక్క ప్రాంతం ఉంది. నెక్స్ట్ సింతన అంటే నీకు శ్రీశైల ప్రాంతం అండి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి ఉండే ప్రాంతాన్ని సింతన అని పిలుస్తారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి జయించాడు, ఈ రాజ్యాలన్నింటినీ జయించాడు అని ఎవరు చెప్తున్నారు నీకు? 4వ శాస్త్రం చెప్తుంది. నాసిక్లో 4వ శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇతను కొన్ని బిరుదులు ఉన్నాయి, ఎందుకంటే ఈ శాస్త్రంలో బిరుదులు బయటపడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి బిరుదులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇతనికి ఏక బ్రాహ్మణ అనే బిరుదుంది, క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదుంది, రాజరాజా ఓ రాజా అనేటువంటి బిరుదుంది, రాజరాజ, ద్విజకుల వర్ధన, ఎందుకంటే ఇతను బ్రాహ్మణుడో క్షత్రియుడో శూద్రుడో తెలియదు కాబట్టి ఇతనికి ద్విజకుల వర్ధన అనేటువంటి బిరుదుంది. ఇతను శకయవన ప్లవహ అనేటువంటి బిరుదుంది. నెక్స్ట్ త్రిసముద్రతోయ పీతవాహన, ఇవన్నీ బిరుదులండి, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మాకు గుర్తుండట్లేదు, గుర్తుండేలా చదవాల్సిందే. బిరుదులన్నీ చాలా కాన్ఫ్లిక్ట్గా ఉంటాయి, అర్థం కాకుండా ఉంటాయి. ఒక 3-4 సార్లు చదవాలి, పేపర్ మీద రాయాలి, చదవాలి, పేపర్ మీద రాయాలి, ఆటోమేటిక్గా బిరుదులు గుర్తుంటాయి. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ మనకి వినివర్తిత చాతుర్వర్ణ శుంకర అనేటువంటి ఇంకో బిరుదు ఉందండి. నెక్స్ట్ క్షహరాట వంశ నిర్పేషకార, ఇతను క్షహరాట వంశాన్ని అంతమొందించాడంట, అందుకే ఈ బిరుదు ఇచ్చాడు. సో ఇవన్నీ నేను చెప్పినటువంటి బిరుదులు అంటే అతనికి ఇవ్వబడినటువంటి బిరుదులు రాజ్యాల గురించి చూసాం. ఓకేనా? యాక్చువల్లీ క్షహరాట వంశ రాజు అయినటువంటి నహపానుడిని చంపే ఆ రాజ్యాన్ని జయించాడు కాబట్టి ఇతన్ని క్షహరాట వంశ నిర్పశేషకార అనే బిరుదుతో పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇవి అతనికి ఉండేటువంటి బిరుదులు. అట్లా కాకుండా మరి ఇతనికి సంబంధించిన సోర్సెస్ ఇంకేమన్నా దొరికాయా సార్? ఇప్పుడు నాసిక్ శాసనం అన్నారు, 3 దాన శాసనాలు అన్నారు, ఒక ప్రశస్తి శాసనం అన్నారు. ఇవి కాకుండా ఇంకేమన్నా దొరికాయా సార్ వీటికి సంబంధించి అంటే మనకు నాసిక్ జిల్లాలో జోగల్తంబి అనేటువంటి గ్రామం అండి, మనకు మహారాష్ట్రలో వస్తుంది. నాసిక్ జిల్లాలో జోగల్తంబి అనే గ్రామంలో 10,000 వెండి నాణాలు ఇక్కడ త్రవ్వకాల్లో బయటపడ్డాయి. అవి ఎవరి అంటే శాతకర్ణివి. విచిత్రం ఏంటంటే ఈ నాణాలు మొదట ఒక రకంగా ఉన్నాయి, త్రవ్వకాలు చేసిన తర్వాత త్రవ్వకాల్లో వీటి ఒక రకమైనటువంటి విధానం బయటపడింది. యాక్చువల్లీ ఈ నాణాలపైన నహపానుడి పేరుంది, ఆ పేరును కొట్టేసి దాని మీద ఏం రాస్తుంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని తిరిగి ముద్రించి ఉంది. ఎందుకు సార్? ఒకే నాణ్యంపై ఉంటేనేమో శాతకర్ణి పేరుండాలి, లేకపోతే నహపానుడి పేరుండాలి. నహపానుడి పేరు పైన గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు వచ్చింది? నేను చెప్పాను, క్షహరాట వంశమైన నహపానుడిని జయించాడు, చంపాడని చెప్పాను. ఆ రాజ్యాన్ని జయించి అక్కడ ఆయన పేరున్నటువంటి నాణ్యాలను తీసుకొని తిరిగి ఆ పేరును కొట్టేసి ఈయన పేరు పెట్టుకోవడం జరిగింది. అందుకనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొదట నహపానుడి యొక్క పేరుంటే తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి పేరు వచ్చింది. కారణం ఏంటంటే దాన్ని జయించాడు, అంతే, దట్స్ ఆల్. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఇతను నాసిక్ దగ్గర, మన గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ దగ్గర బేనకటకము అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన విషయాలు. ఒక మార్కు వస్తుంది సార్. మరి గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఇతని కొడుకు వచ్చాడు. ఎవరతను? వాసిష్ఠపుత్ర పులోమావి. ఇది కూడా మాతృసంజ్ఞ, గుర్తుంచుకోండి. ఇక్కడి నుంచి అన్ని మాతృసంజ్ఞ ఉంటుందండి. వాసిష్ఠపుత్ర పులోమావి, ఇతన్నే పులోమావి 2 అని పిలుస్తారు. ఇందాక పులోమావి 1 అన్నాను నేను. ఏంటి ఇక్కడ వాసిష్ఠపుత్ర పులోమావి గొప్పతనం అంటే, వాసిష్ఠ తల్లి పేరు, పుత్రుడు ఎవరు? మన పులోమావి. సో తల్లి పేరుని పెట్టుకోవడం జరిగింది. ఇతనికి ఒక బిరుదు ఉందండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇతనిని నవనగర స్వామి అనే బిరుదు కలదు. ఇతను 9 నవనగర స్వామి, 9 నగరాలు నిర్మించాడట. అందుకని ఇతనికి ఏ బిరుదు ఇచ్చారంటే నవనగర స్వామి అనే బిరుదుని ఇచ్చారు.
నెక్స్ట్ ఇకపోతే శకరాజు అయినటువంటి ఆనాడు మనకి మధ్యప్రదేశ్లో శకులు పరిపాలిస్తున్నాడండి. శకరాజు అయినటువంటి రుద్రదముడి చేతిలో ఇతను ఓడిపోయాడని మనకి మధ్యప్రదేశ్ శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఇతను శకరాజు దగ్గరికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఆయన చేతిలో ఓడిపోయాడు. ఎవరైనా అంటే రుద్రదముడి చేతిలో ఓడిపోయినట్టు మనకి చరిత్ర చెప్తుంది అనమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను తెలంగాణలో శాతవాహనులకు అనేక రాజధానులు ఉన్నాయని చెప్పాను. ఇతను రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మార్చాడని చరిత్రకారుల అభిప్రాయం. అంటే మొదట అంటే ఇప్పటి వరకు రాజధాని ఏముందండి? ప్రతిష్టానపురము, మనకి మహారాష్ట్రలో పైతాన్ దగ్గర వస్తుందండి. ఇది అక్కడ ఉన్నటువంటి రాజధానిని ఈ వాసిష్ఠపుత్ర పులోమావి ఎక్కడికి తీసుకొచ్చాడంటే ధాన్యకటకానికి తీసుకొచ్చాడు. ఎక్కడ సార్ ధాన్యకటకం? గుంటూరు జిల్లా. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. ధాన్యకటకము, ధరణీకోట, అమరావతి. ప్రాచీన కాలంలో అమరావతిని ధాన్యకటకము అన్నారు, మధ్యయుగ కాలంలో ధరణీకోట అన్నారు, తర్వాత మోడల్లో అమరావతి అని ఇప్పుడు పిలుస్తున్నారు, రాజధాని అమరావతిగా పిలుస్తున్నారు. సో ఓవరాల్ ఇక్కడ ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి మార్చాడు సార్? ధాన్యకటకానికి మార్చారు. ఎవరైనా వాసిష్ఠపుత్ర పులోమావి. ఇతనికి ఇంకో పేరు ఏమిటి? పులోమావి II. ఇంతకంటే ప్రశ్న దాటాడు. నెక్స్ట్ ఇతని తర్వాత వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి వచ్చాడండి. ఇంకొక రాజండి వాసిష్ఠపుత్ర శివశ్రీ. వాసిష్ఠ తల్లి పేరు, అతని పేరు శివశ్రీ శాతకర్ణి. ఇతని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇతను కన్హేరి అనేటువంటి శాసనం ప్రకారము ఇతను రుద్రదముడి కుమార్తెను రుద్రదమనికను వివాహం చేసుకున్నాడని మనకి మహారాష్ట్రలో కన్హేరి శాసనం చెప్తుందండి. కన్హేరి ఊరి పేరండి అది. సో కన్హేరి శాసనం చెప్తుంది. అంటే ఇక్కడ మీరు కొంచెం కాన్ఫ్లిక్ట్ గమనించవచ్చు. సరే ఇందాక మరి తండ్రి ఏం చేశాడు? అతనికి చేతిలో ఓడిపోయాడు. యుద్ధనీతి, అక్కడ యుద్ధనీతి ఉంది. ఇక్కడ వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, బహుముఖ వ్యూహాలు పన్నాడు. అక్కడేమో తండ్రి యుద్ధం చేశాడు, ఓడిపోయాడు రుద్రదముని చేతిలో. ఈయన యుద్ధం చేయలేదు, మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి రుద్రదమనికను వివాహం చేసుకున్నాడని ఏ శాసనం చెప్తుందని మాత్రమే అడుగుతాడు. కన్హేరి శాసనం, దట్స్ ఆల్. ఇతని గురించి ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇతని గురించి భారత్లో తొలి సంస్కృత శాసనం ఏంటంటే జునాగఢ్ శాసనం. ఇంకో స్టేట్మెంట్ అంటే రుద్రదముడు తన యొక్క జునాగఢ్ శాసనంలో శివశ్రీ శాతకర్ణి దక్షిణ ప్రజాపతి అని పిలువబడ్డాడు. ఇప్పుడు రుద్రదముడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఒక శాసనం వేశాడు. జునాగఢ్ శాసనం గుజరాత్లో వస్తుందండి మనకి. ఆ శాసనం ప్రకారము దాంట్లో ఏమని రాస్తుందంటే శివశ్రీ శాతకర్ణి దక్షిణ ప్రజాపతి అని రాయపడింది. ఇది మనకి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి గురించి ఉండేటువంటిది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక పర్సన్ వచ్చాడండి, యజ్ఞశ్రీ శాతకర్ణి. నేను ఎవరు రాజులు ఇంపార్టెంటో వాళ్ళ గురించే డిస్కస్ చేస్తానండి. అందరూ అవసరం లేదు, 30 మంది రాజులు అవసరం లేదు, వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులు అవసరం లేదు. ఆ 30 మంది రాజుల్లో ఒక 10-12 మంది రాజుల గురించి డిస్కస్. దాంట్లో నేను ఒక చివరి రాజు గురించి డిస్కస్ చేస్తాను, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఏంటి ఇతని గురించి ఏం చెప్తుందంటే ఓడబొమ్మ కలిగినటువంటి 14 నాణ్యాలు మనకి గుంటూరు జిల్లాలో చేబ్రోల్లో లభించాయి. ఓడబొమ్మ కలిగినటువంటి 14 నాణ్యము. 14 నాణ్యం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఓడబొమ్మ కలగడం ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి అంతర్జాతీయ వ్యాపారం చేసి ఉండవచ్చు, రేవుపట్నం అంతర్జాతీయ వ్యాపారం చేసి ఉండవచ్చు, ఎందుకంటే ఓడబొమ్మ బయటపడింది కాబట్టి. దీన్ని బట్టి వాళ్ళు దేన్ని ఉపయోగించారు? ఓడలను ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు? అంతర్జాతీయ మార్కెటింగ్ కోసం ఉపయోగించారు. ఎగుమతి దిగుమతుల కోసము, నీకు కావాల్సిన వస్తువులు ఉంటే దిగుమతి చేసుకోవడము, నీ దగ్గర ఉన్న వస్తువుల్ని రోమ్ నగరానికి పక్కనే ఉండే వేరే నగరాలకి ఎగుమతి చేయడం. సో ఓవరాల్గా మనకి ఇతనికి సంబంధించిన ఒక 14 నాణ్యం, ఓడబొమ్మతో కలిగినటువంటి 14 నాణ్యం ఎక్కడ బయటపడింది సార్ అంటే గుంటూరు జిల్లాలో చేబ్రోల్. ఆ చేబ్రోల్ ఏరియా పేరండి. ఆ చేబ్రోల్లో బయటపడినట్లు మనకు చరిత్రకారులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇకపోతే ఇతని శాసనాలు ఎక్కడెక్కడ లభించాయంటే నాసిక్లో లభించాయి, కన్హేరి మనం ఇప్పుడు ముంబైకి దగ్గరగా ఉంటుందండి, కన్హేరిలో లభించాయి, మరియు చిన్నగంజా అనేటువంటి ప్రకాశం డిస్టిక్లో మనకి ఇతని శాసనాలు లభించినట్లు మనకి తెలియజేస్తుంది.
నెక్స్ట్ ఇకపోతే ఇతని గురించి సంబంధించినటువంటి ఆ విషయం ఏంటంటే మనం బాణుడు రాసినటువంటి హర్షచరిత, నేను బాణుడు గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మనం ముందు పోతుంటే బాణుడు వస్తాడు. ఆ బాణుడు రాసినటువంటి నెక్స్ట్ ఆ యొక్క హర్షచరితలో కూడా ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాధిపతి అని పిలువబడ్డాడంటండి. త్రిసముద్రాధిపతి, మూడు సముద్రాధిపతి, సముద్రంపై ఆధిపత్యాన్ని చలాయించడం. మీరు భారతదేశంలో దక్షిణ ప్రాంతాన్ని గమనించండి. ఇటు సముద్రము, ఇటు సముద్రము, కింది భాగాన సముద్రం ఉంటుంది. ఈ మూడు సముద్రాలను ఆధారంగా చేసుకొని ఇతను ఏం చేశాడంటే అంతర్జాతీయ వ్యాపారం చేశాడు, వరల్డ్ ట్రేడ్ చేశాడండి, ట్రేడింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశాడు. అందుకనే యజ్ఞశ్రీ శాతకర్ణికి త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఇవ్వబడిందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉండేటువంటి విషయం. అయితే దీంట్లో మనకి ఇతని సమయంలోనే నాగార్జున కొండలో ఒక మహా చైత్యము, ప్రార్థనా మందిరాన్ని చైత్యం అని పిలుస్తారండి, ఒక మహా చైత్యము విహారము నిర్మించబడినట్లు మనకి చరిత్ర చెప్తుంది. నాగార్జున కొండలో అదే ఇవాళ నాగార్జున యూనివర్సిటీగా మారిందండి. ఇవాళ మీరు నాగార్జున కొండలో ఉండేటువంటి నాగార్జున విశ్వవిద్యాలయం మొట్టమొదటిగా అది చైత్యము విహారము, అది వాళ్ళ యూనివర్సిటీగా మారింది. మరి ఆనాటి కాలంలో యూనివర్సిటీగా ఉన్నప్పుడు ఆ బౌద్ధ విశ్వవిద్యాలయానికి ఆ యొక్క ఛాన్సలర్ ఎవరంటే ఆ ఛాన్సలర్ ఎవరంటే మనకి ఆచార్య నాగార్జునుడు ఆ ఛాన్సలర్గా ఉన్నట్లు మనకి చరిత్ర చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఆచార్య నాగార్జునుడు. చిత్రం ఏంటంటే ఇతని పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలవట్లేదు. కొంతమంది విదర్భ అంటున్నారు, కొంతమంది వేరే ప్రాంతం అంటున్నారు. సో కాబట్టి మనకి విదర్భలో ఇతను జన్మించినట్లు మనకు కొంచెం ఆధారాలు ఉన్నాయి. నేను ఆయన గురించి డిస్కస్ చేస్తాను, ఆచార్య నాగార్జున గురించి. సో కాబట్టి ఇతను దీనికి అధిపతిగా ఆచార్య నాగార్జున, ఈ యూనివర్సిటీకి అధిపతిగా ఆచార్య నాగార్జున ఉన్నాడని, ఇతను 1500 గదులు, అంటే ఈ యూనివర్సిటీలో టోటల్గా 1500 గదులు ఉన్నాయని, ఆ గదుల్లో ఒక గదిని ఆచార్య నాగార్జునుడు గ్రంథాలు లైబ్రరీగా మార్చాడని మనకి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి సమయంలో మనకు చరిత్రకారులు చెప్తున్నారండి. రకరకాలైనటువంటి 1500 గదుల్లో ఉంటే దాంట్లో కొన్ని గదులు, ఒక గది మాత్రము గ్రంథాలయంగా నిర్మించాడంట ఎవరతను, ఆచార్య నాగార్జునుడు. అనేక గ్రంథాలు ఉన్నాయి, బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి, జైన గ్రంథాలు ఉన్నాయి, వైదిక గ్రంథాలు ఉన్నాయి, ఇతర దేశాలకు సంబంధించిన గ్రంథాలన్నీ కూడా ఇక్కడ ఉన్నట్లు మనకి ఆ గ్రంథాలయంగా నిర్మించాడని చెప్పేసి. అందుకని ఇవాళ ఒకప్పుడు అది బౌద్ధ విహారం అండి, ఇవాళ అది యూనివర్సిటీ అయింది. దట్స్ ఆల్. ఇది ఈ విధంగా ఉంటుంది. అయితే నేను సరే మరి మీరు ఆచార్య నాగార్జున గురించి చెప్పారు కదా సార్, ఆయన గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇతను క్రీస్తు శతాబ్దం 1వ శతాబ్దం వాడు, క్రీస్తు శకం 1వ శతాబ్దం వాడు. ఇతని గురించి ఒకసారి చూస్తున్నట్లయితే మనకి హుయాన్ సాంగ్ ఒక చైనా యాత్రికుడు అండి. ఆయన ప్రకారం ఆచార్య నాగార్జునుడు మహారాష్ట్రలోని విదర్భ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని మనకు హుయాన్ సాంగ్ చెప్తున్నాడు, చైనా యాత్రికుడు ఇతను. నెక్స్ట్ ఇకపోతే ఇతను మహాయాన బౌద్ధ మతస్థుడు. బౌద్ధ మతము గౌతమ బుద్ధుడు చనిపోయిన తరువాత ఒక 4 మీటింగ్స్ జరిగాయండి. 4 మీటింగులు జరిగినప్పుడు చిట్ట చివరి 4వ మీటింగ్లో 18 శాఖలన్నీ కూడా, నేను చెప్తానండి ఈ క్లాస్లో 18 శాఖలు ఎక్కడ ఉంటాయి, ఆ 18 శాఖలన్నీ కలిసి కూడా 2 మహాశాఖలుగా విడిపోయాయి. ఒకటి హీనయానము, రెండోది మహాయానము. ఈ హీనయానము మహాయానము 2 శాఖలు, ప్రతి మతంలో 2 శాఖలు ఉంటాయండి. మీరు ఏ మతాన్నైనా తీసుకోండి, హిందూ మతంలో లేదా శైవ మతము, వైష్ణవ మతము, ముస్లిం మతంలో లేదా షియాలు సున్నీలు, క్రైస్తవ మతంలో లేదా ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు, అట్లనే జైన మతంలో కూడా ఉంది. మేము చెప్పుకున్నాం దిగంబర శ్వేతాంబర అని చెప్పేసి చెప్పుకున్నాం. అట్లనే బౌద్ధ మతంలో కూడా 2 మతాలు, ఒక మతము 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి హీనయానము, 2 మహాయానము. ఆచార్య నాగార్జునుడు ఏ శాఖకు సంబంధించిన వాడని అడుగుతున్నాడండి ఎగ్జామ్లో. ఏ శాఖ అంటే మనకి మహాయాన శాఖ అని చెప్పేసి చెప్తుంది. ఇతనికి ఒక బిరుదు ఉందండి, 2వ తథాగతుడు అనే బిరుదుంది. ఇతనికి 2వ తథాగతుడు అనే బిరుదుతో పాటు చరిత్రకారులు ఇతనికి ఇండియన్ ఐన్స్టీన్ అనే పేరు ఇచ్చారండి. 2 విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇతని బిరుదు ఏంటంటే 2వ తథాగతుడు,
మీకు ఎమ్మటే డౌట్ వస్తూనే ఉంటుంది, సార్ రెండవ తథాగతుడు మరి ఆచార్య నాగార్జునుడు అయితే మొదటి తథాగతుడు ఎవడు? మోస్ట్ ఇంపార్టెంట్. మీ చదివే విధానం కూడా అలానే ఉండాలి సార్. రెండో వాడు అన్నా అంటే మొదటి వాడు ఎవడో తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు అండి మొదటివాడు. తథాగతుడు అంటే జ్ఞానాన్ని పొందినవాడని అర్థం. మొట్టమొదటిగా జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని మొదటి తథాగతుడు గౌతమ బుద్ధుడిని పిలుస్తారు. ఆ తర్వాత రెండవ తథాగతుడిని ఎవరిని పిలుస్తారంటే ఆచార్య నాగార్జునుని పిలుస్తారు. ఇతనికి ఇంకో బిరుదు కూడా ఉంది. చరిత్రకారులు ఇతను అందరినీ, ఈ చరిత్రకారులంతా ఇతను ఏమంటారంటే ఇండియన్ ఐన్స్టీన్ అనే పదాన్ని ఇతనికి ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇకపోతే మనకి ఆచార్య నాగార్జునుడు సరే బౌద్ధ మతం అయినప్పటికీ కూడా అన్ని మతాలను ఆచరించినప్పటికీ కూడా ఇతను కూడా కొన్ని రచనలు చేశాడండి. రచనలు ఇంపార్టెంట్. ఆ రచనలు ఏంటో చూసుకున్నట్లయితే మాధ్యమికకారి, ఆరోగ్య మంజరి, శూన్య సప్తతి, రసరత్నాకర, సృల్లేఖ లేదా సృహల్లేఖ, ప్రాజ్ఞాపారమిత మొదలుగున్నవన్నీ కూడా సంస్కృత భాషలో రచించాడు. చాలామందికి వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, సార్ మీరు బౌద్ధ మతం అంటున్నారు, ఇతని రచనలు మొత్తం సంస్కృతంలో ఏమి ఉండకూడదా అండి? బౌద్ధ మతం అంటే పాలి ప్రాకృత భాషలే కదా, సంస్కృతం ఎందుకు లేదండి? సంస్కృత భాషలు కూడా ఉన్నాయి. ఈయన రచనలు మొత్తం సంస్కృతంలో రచించాడు, కానీ మతం మాత్రం బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. ఇది ఇతనికి ఉండేటువంటి విషయం. అయితే ఇతని గురించి ఇతని యొక్క మరణం గురించి మనకు కొంచెం డౌట్గా ఉందండి. ఎలా చనిపోయాడు? యాక్చువల్లీ మనకి సోమదేవుడు రాసిన కథా సరిస్సాగరం ఏం చెప్తున్నాయంటే, కథా సరిస్సాగరం ప్రకారం ఒక శాతవాహన యువరాజు ఆచార్య నాగార్జునుడిని మరియు అతని శిష్యుడైనటువంటి ఆర్యదేవుణ్ణి ఇద్దరినీ కూడా ఒక శాతవాహన యువరాజు హత్య చేశాడని చెప్పేసి మనకి కథా సరిస్సాగరం చెప్తుంది. ఆ యువరాజు పేరు తెలియదు, మొత్తానికైతే హత్య గావింపబడ్డారని చెప్పేసి చెప్తుంది. ఇది మనకి ఓవరాల్గా ఆచార్య నాగార్జునకు ఉండేటువంటి విషయం. ఇకపోతే శాతవాహనంలో మోస్ట్ చిట్ట చివరి వ్యక్తి ఎవరంటే మనకి ఆ వ్యక్తిని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చిట్ట చివరి శాతవాహన రాజు పులోమావి III. ఇప్పటికి 3 పులోమావీలు వచ్చారు సార్. పులోమావి I, పులోమావి II, పులోమావి III. శాతవాహనంలో చిట్ట చివరి రాజు పులోమావి III. ఎప్పుడైతే ఒక బలహీనమైన రాజు వస్తాడో సేనాధిపతి అటాక్ చేస్తాడు, అతన్ని చంపేసి రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. ఇక్కడ చిట్ట చివరి రాజు ఎవరంటే పులోమావి III. ఇతని గురించి మనకి మేకధోని అనేటువంటి శాసనం మనకి లభించింది. ఆ శాసనం ఇతని గురించి చెప్తుందండి. ఓకేనా? సో ఇతని చివరి వాడు ఇతని చనిపోయినట్లు మనకి ఏ శాసనం చెప్తుందంటే ఆ యొక్క మేకధోని శాసనం చెప్తున్నట్లు మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో దీంతో మనకి శాతవాహనుల రాజకీయ చరిత్ర కంప్లీట్ అయింది. మరి శాతవాహనుల తర్వాత అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి తెలంగాణలో. ఒక రాజకీయ అనైక్యత ఏర్పడింది, రాజకీయ విచిత ఏర్పడింది. రాజ్యాలన్నీ కొట్టుకున్నాయి, ఒక రాజు ఇంకొక రాజు, ఒక రాజ్యము ఇంకొక రాజ్యము, చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒక బలమైన శాతవాహన రాజ్యం అంతరించిన తర్వాత తెలంగాణలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజకీయ అనైక్యత ఏర్పడింది. దాంట్లో ఒక మూడు రాజ్యాలు ఇక్ష్వాకులు, నేను నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తానండి. ఇక్ష్వాకులు వీళ్ళు నాగార్జునకొండ, ఆనాటి కాలంలో విజయపూరి అని పిలిచేవారండి. నాగార్జునకొండను రాజధానిగా చేసుకొని ఆంధ్రాను పరిపాలించారు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. తర్వాత అభిరవంశం నాసిక్ని రాజధానిగా చేసుకొని ఇంకొక అభిరవంశం మహారాష్ట్రను పరిపాలించింది. అటనే చూటు వంశము లేదా బనవాసి వంశము కర్ణాటకను రాజధానిగా చేసుకొని పరిపాలించింది. ఇప్పుడు నాగార్జునకొండ ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక. శాతవాహనులు ఎప్పుడైతే రాజ్యం అంతమైపోయిందో ఆ తర్వాత ఒక 3 చిన్న చిన్న రాజ్యాలు, ఒకటేమో ఇక్ష్వాకులు, రెండోదేమో అభిరవంశము, మూడోదేమో చూటు వంశము. యాక్చువల్లీ అభిరవంశము మహారాష్ట్ర మనకు అవసరం లేదు, చూటు వంశము కర్ణాటక అవసరం లేదు. అంటే మనం నెక్స్ట్ ఎవరి గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఇక్ష్వాకుల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకి పొలిటికల్ హిస్టరీ అండి, శాతవాహనులకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మనం వీళ్ళ యొక్క పరిపాలనని డిస్కస్ చేద్దాం.
తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడింది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడింది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడింది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. వెల్కమ్ బ్యాక్. సో కాబట్టి మనం ఇప్పుడు శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను చూడడం జరిగింది. దాదాపు 30 మంది రాజులు ఉంటే
ఒక 10-15 మంది రాజుల గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. నేను శాతవాహనంలో ఈ యొక్క రాజకీయ చరిత్ర తర్వాత వీళ్ళ యొక్క పరిపాలన గురించి డిస్కస్ చేయాలి. శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ఇక్కడి నుంచి కాదండి, మౌర్యుల కాలం నుంచి ఉంది. మనకి మౌర్యుల కాలంలో మనకి ఆ రాష్ట్రాలు అన్నారు, గవర్నర్లు ఉంచారు, తర్వాత ఆహారాలు అన్నారు, తర్వాత గ్రామాధికారిని అన్నారు. అంటే ఒక రాజు ఎలా పరిపాలన చేయాలి అనేది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఆ పరిపాలన ఎలా ఉంది, రాజు అసలు ఎలా పరిపాలించాడు, నేరుగా పరిపాలించాడా? మీరు భారత రాజ్యాంగాన్ని ఒకసారి గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి, కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ 3 ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఆనాటి కాలంలో కూడా మౌర్యుల కాలంలో కూడా పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందంటే, ముందు మౌర్యుల కాలం తర్వాత ఏ విధంగా వచ్చిందో ఇక్కడ శాతవాహనులు కూడా మనకు అదే కాన్ఫ్లిక్ట్ వస్తుందండి, ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు శాతవాహనులు తర్వాత వచ్చినటువంటి పరిపాలన ఒకసారి చూసుకున్నట్లయితే 2 రకాల ప్రాంతాలు ఉండేవి. ఒకటేమో రాజ విషయ, రెండోదేమో సామంత రాజ్యాలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ రాజ్యానైనా గమనించండి, ఆనాటి కాలంలో ఏ రాజునైనా గమనించండి, రాజ విషయ నేరుగా రాజు పరిపాలించేటువంటి ప్రాంతము, అంటే రాజుగారి ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతము. రెండోది సామంత రాజ్యాలు. సామంత రాజ్యాలని రాజు పరిపాలించడు, రాజు వాటి జోలికి కూడా వెళ్ళడు, కానీ ఆ ప్రాంతం మాత్రం రాజుదే. XYZ అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. రాజు ఎక్స్ను మాత్రమే పరిపాలిస్తున్నాడు, అలా అని YZ రాజువి కాదా, రాజువే, కానీ ఆ YZ పరిపాలన మొత్తం కూడా రాజు వేరే వాళ్ళకి అప్పచెప్తాడు. వీటిని సామంత రాజ్యాలు అంటాడు. సామంత రాజ్యాలకు గవర్నర్లు ఉంటారండి. ఆ గవర్నర్ ఏం చేస్తూ ఉంటాడంటే రాజు చెప్పిన పనిని, రాజు ఏ పరిపాలన చెప్తే, ఏ అడ్మినిస్ట్రేటివ్ విధానం చెప్తే, ఎటువంటి జీవోలు పాస్ చేస్తే వీటన్నిటిని ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండాలి. రాష్ట్రపతి ఏది చెప్తే రాష్ట్రపతి పేరు మించే ప్రధానమంత్రి నడవాలి. గవర్నర్ ఏది చెప్తే గవర్నర్ యొక్క పరిపాలన విధానం దాన్ని బట్టి ఇక్కడ సీఎంల ఆధీనంలో సీఎం చూసుకుంటాడు. అట్టనే ఇక్కడ పరిపాలన విషయానికి వస్తే కూడా 2 రకాల మనకి ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి రాజు స్వయంగా పరిపాలించడము, రెండోది సామంత రాజ్యాలు. సామంత రాజ్యాలు చాలా చాలా ఉన్నాయండి భారతదేశంలో, డజన్ల కొద్ది సామంత రాజ్యాలు ఉన్నాయి. సామంతుడైపోయాడు రాజుకి, ప్రతి సంవత్సరం ఇంత పన్నుని ఒక 1 కోటి రూపాయల పన్నుని రాజుగారికి పంపించాలి. పరిపాలన చేసేది సామంత రాజే, కానీ ఎవరి కింద ఉంటాడు, రాజు కింద ఉంటాడు. తెలంగాణలో శాతవాహనులు 2 రకాలు ఉన్నాయి. మరి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరు? ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రభుత్వాన్ని నడిపించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత అవసరమో, ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే కూడా నువ్వు ప్రభుత్వంతో పోల్చి చూసుకో. ముఖ్యమంత్రి ఉండాలి, ఉప ముఖ్యమంత్రి ఉండాలి, శాఖాధిపతులు ఉండాలి, మంత్రులు ఉండాలి, ఒక్కొక్క జిల్లాకి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా కలెక్టర్ ఉండాలి, శాంతి భద్రతల అధికారిగా IPS ఆఫీసర్ ఉండాలి, గ్రామాన్ని పరిరక్షించే అధికారిగా ఒక వ్యక్తి ఉండాలి. ఇట్లనే ఈ శాతవాహనుల కాలంలో ఉండేటువంటి అధికార గణాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి అధికార గణం వస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆ అధికార గణం బ్యూరోక్రసీ అంటారు. ఎవరెవరు వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు చేసే పని ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పర్సన్ చూస్తే అమాత్య, వీళ్ళు అన్ని శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు అండి, అన్ని శాఖల్లో ఉంటారు. మనకి వైద్య శాఖ ఉంటారు, న్యాయమూర్తుల్లో ఉంటారు, అన్ని రకాలైనటువంటి దాంట్లో ఉంటారు. రెండవది మహామత్తరా, వీరిద్దరూ కూడా అన్ని శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు. వీరిద్దరూ రాజుకు సలహాలు ఇస్తూ ఉంటారు. పర్సనల్ సెక్రటరీ టైప్ అనమాట అండి. పర్సనల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అంటారు కదా, చీఫ్ సెక్రటరీ టైప్. రాజు పరిపాలన ఎలా చేయాలి ఒక ఆయన చెప్తాడు. సైన్యాన్ని ఎలా నిర్వహించాలి, మనకి ఏమేమి నీడెడ్ అవసరం ఇంగ్రీడియంట్స్ కావాలి, వీరిద్దరూ రాజుకు సలహాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. అమాత్య, మహామత్తర మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే మనకి మహాసేనాధిపతి, సైన్యాన్ని నిర్వహించేటువంటి అధికారి అండి. ఎందుకంటే ఒక రాజ్యంలో నువ్వు నిలదొక్కోవాలంటే నీ సైన్యం చాలా చాలా బలంగా ఉండాలి. ఎన్ని లక్షల మంది సైన్యం ఉంటే అంత బలం ఉన్నట్లు అంత నీకు రాజ్యము ఇంకా పెరుక్కుంటూ పోతుంది. నీ సైన్యం బలహీన పడుతుందా,
కథం నీ రాజ్యం కొలాప్స్. మరి ఆ సైన్యం మొత్తాన్ని కూడా ఎవరు చూడాలి? ఒక అధికారి ఉండాలి, అతనే మహాసేనాధిపతి అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే మహానాయక, మతాధికారి. మన శాతవాహనుల కాలంలో అనేక మతాలను డిస్కస్ చేస్తామండి, బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, అట్లనే మనం వైదిక మతాన్ని. ఈ మతాధికారి ఏం చేస్తాడంటే ఒక్కొక్క మతానికి ఒక అధికారిని నియమించేవాడు, దాన్ని ఏమని పిలుస్తారంటే మహానాయక. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అట్లే కాకుండా హిరణిక, కోశాధికారి, ఏదో పర్సనల్ సెక్రటరీ కాకుండా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ టైప్ అనమాట, కోశాధికారి, అతని హిరణిక అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రతిహార, మోస్ట్ ఇంపార్టెంట్, ద్వారపాలకుడిని ప్రతిహార అని పిలుస్తారు. రాజు యొక్క దర్బారు ముందు ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకుల అనుమతితోనే రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆ ద్వారపాలకుడి యొక్క ఆ హెడ్ని, ఆ వ్యక్తిని అని పిలుస్తారంటే ప్రతిహార అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే మనకి రజుక, ఆనాటి కాలంలో న్యాయమూర్తిని రజుక అని పిలిచారండి. నెక్స్ట్ ఇకపోతే మనకి రజ్జుగాహక, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎస్ఐ బిట్టు. రజ్జుగాహక అంటే భూ సర్వే చేసే అధికారి. మనం దాన్ని వాళ్ళు దేంతో పోల్చుకోవచ్చు సార్? రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆర్ఐతో పోల్చవచ్చు అండి. మనకు మండల అడ్మినిస్ట్రేటివ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అని 2 పదాలు ఉంటాయండి. మండల అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఎంఆర్ఓ అండి, మండల రెవెన్యూ ఆఫీసర్. మన గ్రూప్ 2 పోస్ట్ అండి, వన్ ఆఫ్ ది గ్రూప్ 2 పోస్ట్ అది. అదే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే కలెక్టర్కి అప్పచెప్తారు, సివిల్స్, అది యూపీఎస్సీ స్థాయి. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా డిప్యూటీ కలెక్టర్ ఉంది, మొదటి పోస్ట్ డిప్యూటీ కలెక్టరేనండి. ఆ డిప్యూటీ కలెక్టర్ కూడా ఏంటి? జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ప్రమోషన్ ద్వారా కలెక్టర్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ భూమి సర్వీ చేసే అధికారిని ఏమని పిలుస్తారంటే రజ్జుగాహక అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మహాతలవర అనేటువంటి ఒక అధికారి కూడా ఉండేవాడు. మహాతలవర ఎవరు? మహాతలవర అంటే రాజు యొక్క అంగరక్షకుడు అండి, బాడీగార్డ్, సెల్ఫ్ బాడీగార్డ్. రాజుగారిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. మీరు చూడండి, చీఫ్ మినిస్టర్ వచ్చారంటే పక్కన ఎంతమంది పోలీసులు, ఎంతమంది బాడీగార్డ్స్ ఉంటారు. ఏదైనా ఒక సెలబ్రిటీ వస్తున్నంటే బాడీగార్డ్స్ ఉంటారండి. అంగరక్షకుడు అనమాట. ఎవరిని రక్షించాలి? ఈయన పూర్తిగా రాజుని రక్షించారు. ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అంగరక్షకులు తరతరాలుగా వంశపారపరంగా వస్తారు. ఎక్స్ అనే రాజుకి ఒక అంగరక్షకుడు ఉంటే ఎక్స్ కొడుక్కి అంగరక్షకుడు తర్వాత వాడి కొడుకు మళ్ళీ అంగరక్షకుడుగా వస్తాడు. మళ్ళీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మహాతలవర అని ఎవరిని పిలుస్తారు? రాజు యొక్క అంగరక్షకుడిని, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏంటంటే రాజ విజ. చదివేటప్పుడు చాలా క్లారిటీగా చదవాలి సార్. రాజ విజ. విజ అంటే వైద్యుడు అండి, రాజు వైద్యుడు. పర్సనల్గా రాజుకు వైద్యుడు ఉండేవాడు, దాన్ని రాజ విజ అని పిలుస్తారు. పర్సనల్గా బాడీగార్డు ఉన్నాడు, పర్సనల్గా 2 సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. రాజుగారికి ఏదైనా జబ్బు చేస్తుంది అనుకోండి, పక్కనే రాజు ఎల్లప్పుడు ఆ యొక్క రాజ వైద్యుడు ఎప్పుడు కూడా రాజుగారు పక్కనే ఉంటాడు. అతన్ని ఏమని పిలుస్తారంటే రాజ విజ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పట్టికపాల. యాక్చువల్లీ పట్టికపాల అంటే ఆ శాసనాలను రాసే అధికారిని ఏమని పిలుస్తారంటే పట్టికపాల. ముఖ్యంగా ఏ శాసనాలు అంటే దాన శాసనాలు. ఇన్స్క్రిప్షన్స్ అన్నాను, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇది వేస్తారు సార్, రాసేది ఎవరు? ఇతను పట్టికపాలన రాస్తాడు. రాజుగారు ఏ శాసనం చెప్తే అది రాయాలి, శిలలపైన రాయాలి, రాగి రేకులపైన రాయాలి. ఆ రాసే అధికారిని ఏమని పిలుస్తారంటే పట్టికపాల అని పిలుస్తారు. ఇది మనకు ఉండేటువంటి బ్యూరోక్రసీ అండి, అధికారగణం. దీని తర్వాత మనకి భూమి శిస్తుని వీరు రాజబాగా లేదా దేయమేయ అని పిలిచారండి. భూమి శిస్తు ట్యాక్స్ అండి, ఆనాటి ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం భూమి శిస్తు. ఆనాటి కాలంలో మొదలైనటువంటి భూమి శిస్తు ఇవాళ వరకు కూడా భూమి శిస్తు నడుస్తూనే ఉంది. ఎవరు చూస్తారు? మొత్తం కూడా రెవెన్యూ మొత్తం చూస్తుందండి. రెవెన్యూ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చూస్తుంది. సో ఆనాటి కాలంలో ఉండేటువంటి భూమి శిస్తుని వీళ్ళు రాజబాగా లేదా దేవమేయ అని పిలిచారు. వీళ్ళు అనేక రకాలైనటువంటి పన్నులను కూడా వసూలు చేశారు. ఆ పన్నుల్ని మనము కరుకారా అని పిలుస్తారు, ట్యాక్స్ అండి. ఇవాళకి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం అండి. సో ట్యాక్స్ సిస్టమ్ ఇవాళ కాదు మిత్రులారా, ఆనాటి కాలం నుంచి ఇవాళ వరకు కూడా ట్యాక్స్ సిస్టమ్ నడుస్తుంది. ఒక ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ ఉండాల్సిందే, ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇది మనకు ఉండేటువంటి విషయం అన్నమాట. సో ఈ విధంగా మనకి బ్యూరోక్రసీ అనేది మనకి ఎక్కువగా ఉందన్నమాట. అలా కాకుండా మనకి పరిపాలనా విభాగాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే పరిపాలన ఎలా విభజించారు? ఇప్పుడు మనకైతేనేమో రాష్ట్రము,
అంటే మనకు ఓవరాల్గా ఒకసారి ఇప్పుడు పరిపాలనా విభాగం ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే దేశం ఉంటుంది, దేశాల్లో రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల్లో జిల్లాలు ఉంటాయి, జిల్లాల్లో మండలాలు ఉంటాయి, మండలాల్లో గ్రామాలు ఉంటాయి, గ్రామాల కింద గూడాలు ఉంటాయి. ఇదంతా పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సిస్టమ్ అండి ఇదంతా. మరి ఆనాటి కాలంలో ఎలా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆహారాలుగా విభజించారు. ఆహారము అంటే నథింగ్ బట్ మీకు చెప్పాలి అంటే రాష్ట్రాల టైపుగా, చిన్న చిన్న రాజ్యాలకు టైపుగా విభజించారు. ఈ ఆహారాలకి హెడ్ ఆఫ్ ది పొజిషన్స్గా ఉంచేవారు. ఎవరిని ఉంచేవారు అంటే అమాత్యులని, మహామాత్రులని, మహాసేనాధిపతులని హెడ్గా ఉంచేవాడు. ఇప్పుడు అందుకనే చెప్పాను సామంత రాజ్యాలు కూడా ఇలా ఉంటాయని. అంటే ఒక ప్రాంతము, ఈ ప్రాంతం మొత్తానికి కూడా మహామత్తర ఉంటాడు. ఎవరి కింద పనిచేస్తాడు? రాజు కింద పనిచేస్తాడు. అట్లనే మనకి దీంట్లో అంటే శాతవాహనుల కాలంలో మొత్తం 5 ఆహార ప్రస్తావన శాసనాల్లో బయటపడిందండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాజ్యము, ఆహారము, విషయము, గ్రామము. ఇందాక నేను ఏ విధంగా అయితే జిల్లా, మండలము, గ్రామం అని చెప్పాను, ఇట్లా కూడా రాజ్యము, ఆహారము అంటే ప్రతి రాజ్యము కొన్ని ఆహారాలుగా విభజించబడింది, ప్రతి ఆహారము కొన్ని విషయములుగా విభజించబడింది, ప్రతి విషయము కొన్ని గ్రామాలుగా విభజించబడింది. ఇక్కడ కొన్ని మనకి శాతవాహనుల కాలంలో ఉండేటువంటి ఆహారాలను కొన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఒక 5 ఆహారాలు ఇక్కడ ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చేసి గోవర్ధన ఆహారము, నాసిక్, ఇదొక ప్రాంతం అండి గోవర్ధన. ఇంకోటి ఏంటంటే శాతవాహన ఆహారము, బళ్ళారిలో వస్తుందండి. బళ్ళారి అంటే ఆ ప్రాంతంలో ఉండే ఆహారాన్ని శాతవాహన ఆహారం అన్నారు. నెక్స్ట్ పోతే మామల ఆహారము, పూణే, ఇక్కడ ఒక రాజ్యము, మీ భాషలో చెప్పాలంటే ఒక రాష్ట్రం అనుకోండి. నెక్స్ట్ ఇకపోతే సోమారక లేదా సోపారక అనేటువంటి ఆహారం అండి, ఇది మనకి మహారాష్ట్రలో వస్తుందండి. నెక్స్ట్ ఇకపోతే కపూర చారక అనేటువంటి ఆహారము, ఇది మనకు గుజరాత్ వస్తుందండి. అంటే ఓవరాల్గా శాతవాహనులు ఎక్కడ వరకు అయితే ఉన్నారో అక్కడక్కడ ఆహారాలుగా విభజించారు. ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క అమాత్యుణ్ణి లేదా మహామత్తరుని లేదా సేనాధిపతిని గవర్నర్లుగా ఉంచడం, హెడ్ ఆఫ్ ది పొజిషన్గా ఉంచడం జరిగిందనమాట. ఇవి మనకు ఉండేటువంటి స్టేట్మెంట్ అండి. మరి దీని తర్వాత మరి గ్రామాన్ని కూడా పరిపాలిస్తారు కదా సార్. మరి గ్రామాన్ని పరిపాలించే అధికారిని ఏమని పిలుస్తారు అంటే గ్రామని అని పిలుస్తారు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ మనకు మౌర్యుల కాలంలో వస్తుందండి. గ్రామనికి మరొక పేరు ఏంటని అడిగాడు ఒకసారి ఎగ్జామ్లో, గౌల్మిక. ఇంకొక పేరు కూడా అడిగాడండి, గ్రామిక అని పేరు అడిగాడు. సో ఈ విధమైనటువంటి గ్రామాన్ని పిలుస్తారు. మరి సార్ గ్రామాన్ని పరిపాలించే వాళ్ళు ఉన్నారు, మరి పట్టణ పరిస్థితి లేదా? ఎందుకు లేదండి, పట్టణ పరిపాలన నుంచి కూడా కొన్ని పట్టణ పరిపాలన చేసేవారు, వాళ్ళని నిగమ సభలు అని పిలిచారు. అందులో చాలామంది వ్యాపారస్తులే సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మనకు మౌర్యుల కాలంలో 6 మున్సిపాలిటీ సిస్టాలు ఉన్నాయని చెప్పాను. ఒక్కొక్క దాంట్లో 5 సభ్యులు ఉంటారని మీకు తెలుసు. 6 30 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ కూడా నిగమ సభలు ఉండేవి. ఒక్కొక్క సభకి కొంతమంది సభ్యులు ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారు అంటే పట్టణ పరిపాలన చూసుకునేవారు. అంటే ఓవరాల్గా మనకు తెలిసిన విషయం పరిపాలన ఎలా ఉందంటే ఒకళ్ళు రాష్ట్రాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళు జిల్లాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళని పట్టణాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళు ఏమో మండలాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళు గ్రామాలను చూసుకుంటున్నారు. ఎక్కడికక్కడిగా పకడ్బందీగా రాజు పరిపాలన చేయడం ద్వారా ఆ రాజ్యం యొక్క అభివృద్ధి అనేది ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలండి. ఓకేనా? ఇది ఈ విధంగా మనకి పరిపాలనకు సంబంధించి ఇవాళ క్లాస్లో మనము 2 మెయిన్ థీమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. ఒకటి వచ్చేసేమో మనకి శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీని, దాంట్లో 23వ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఆచార్య నాగార్జునుడు ఇంపార్టెంట్, కుంతల శాతకర్ణి ఇంపార్టెంట్, చిట్ట చివరి వాడు పులోమావి 3 డెఫినెట్గా పెట్టాలి 3, ఎందుకంటే పులోమావి 1 ఉన్నాడు, 2 ఉన్నాడు, 3 ఉన్నాడు. సో ఈ విధంగా పొలిటికల్ హిస్టరీ అయిపోయింది. పరిపాలన మొత్తం కూడా రాజుగారి ఆధ్వర్యంలో ఉంటుంది, తర్వాత సామంతుల ఆధ్వర్యంలో ఉంటుంది. బ్యూరోక్రసీని కూడా గమనించాం. రాజుకు పర్సనల్గా బాడీ గార్డ్స్ ఉంటారన్నాం, రాజు పర్సనల్గా ఒక వైద్యుడు ఉంటాడన్నాం, మహామత్తర అనేటువంటి ఒక రాజుకు సలహా ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పుకున్నాం, రజ్జువాహక అనేటువంటిది చెప్పుకున్నాం. ఇవంతా పరిపాలనకు సంబంధించిన విషయాలు. రైట్ అండి, ఇది మనకి వాటి శాతవాహనులకు సంబంధించినటువంటి చాప్టర్ అండి. తిరిగి మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.